హాయ్ వెల్కమ్ టు టీసాట్ క్లాసెస్. మనం లాస్ట్ ఎపిసోడ్లో మహిళలు సమాజంలో ఏ విధమైనటువంటి అంతస్తును పాత్రను పోషించారో మనం తెలుసుకున్నాం. ప్రస్తుతం మనం మహిళలు కోసం స్వతంత్రం ముందు స్వతంత్రం తరువాత చేపట్టబడినటువంటి చర్యల గురించి మనం అధ్యయనం చేద్దామండి. మనకి కొంతమంది సంఘ సంస్కర్తలు బ్రిటిష్ కాలంలో కృషి చేయడం జరిగింది. వాళ్ళ కారణంగానే సమాజంలో మహిళల అంతస్తు హోదా అనేటువంటిది పెరగడం జరిగింది. ఉదాహరణకు రాజా రామ్మోహన్ రాయ్ ఈయన చేసినటువంటి కృషి వలన మనకి 1829 సంవత్సరంలో సతీ సహగమన నిషేధ చట్టం అనేటువంటి తీసుకురావడం జరిగింది. ఎందుకంటే మహిళలను బలవంతంగా ఆ యొక్క వితంతువులు ఎవరైతే ఉన్నారో ఆ వితంతువుల్ని బలవంతంగా భర్త చిత్తితో పాటు తగలబెట్టేయడం అనేటువంటి జరుగుతుంది. దాన్ని అడ్డుకున్నాడు. సతీ సహగమన నిషేధ చట్టం అనేటువంటిది రాజా రామ్మోహన్ రాయ్ కృషి వలన జరిగిందండి. అలాగే ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ కృషి వలన 1856 సంవత్సరంలో మనకి హిందూ వితంతు పునర్వివాహ చట్టం 1856 సంవత్సరంలో హిందూ వితంతు పునర్వివాహ చట్టం అనేటువంటి తీసుకురాబడింది. అలాగే ఈయన బహు వివాహాలను బాల్య వివాహాలను కూడా వ్యతిరేకించాడు. లింగ సమానత్వం కోసం కృషి చేయడం జరిగింది ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ అండి. నెక్స్ట్ మహాత్మా జ్యోతిబా పూలే, ఈయన భార్య సావిత్రిబాయి పూలే అండి, మొట్టమొదటి మహిళా టీచర్. మహిళలు కనీసం బయటికి రాకూడదు అనేటువంటి రోజుల్లో తన భార్య మహాత్మా జ్యోతిరావు పూలే యొక్క భార్య సావిత్రిబాయి పూలే బయటికి రావడమే కాకుండా బాలికలకు మహిళా టీచర్గా పనిచేసిందండి. ఈవిడ మొట్టమొదటి మహిళా టీచర్, ఉపాధ్యాయురాలు. సో భారతీయ సామాజిక విప్లవ పితామహుడు, ఫాదర్ ఆఫ్ ఇండియన్ సోషల్ రెవల్యూషన్ అని చెప్పేసి పిలుస్తారు. ఈయన స్థాపించినటువంటి 1873 సంవత్సరంలో స్థాపించినటువంటి సత్యశోధక్ సమాజ్ ఉద్యమం ఏదైతే ఉందో ఆ ఉద్యమం అనేటువంటిది భారతీయ సామాజిక విప్లవాలకు నాంది అయ్యిందండి. దక్షిణ భారతదేశంలో యాంటీ బ్రాహ్మణ్ మూమెంట్, బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమాలకు ఒక దారి చూపించింది. అందుకే ఈయన ఏమంటారంటే భారతీయ సామాజిక విప్లవ పితామహుడిగా పిలుస్తూ ఉంటారండి. ఈయన హిందూ వితంతు పునర్వివాహాలను ప్రోత్సహించడం, అలాగే బాలికల కోసం ఒక పాఠశాలను ఏర్పాటు చేయడం, వితంతువుల కోసం ఒక పునరావాస గృహాన్ని ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా ఈయన చేసినటువంటి కృషి అండి. అలాగే స్వామి దయానంద సరస్వతి గో బ్యాక్ టు ది వేదాస్, వేదాలకు తల్లి పొండి అని చెప్పేసి నినాదం ఇచ్చాడు. 1875 ఏప్రిల్ 10న ఆర్య సమాజాన్ని స్థాపించడం అనేటువంటిది జరిగిందండి. ఆర్య సమాజాన్ని స్థాపించాడు. మహిళల విద్య కోసం మహిళల విద్య కోసం పోరాడాడు. బాల్య వివాహాలను కూడా వ్యతిరేకించాడు. వితంతు పునర్వివాహాలను ప్రోత్సహించడం జరిగింది. లింగ సమానత్వం కోసం కృషి చేశాడు. సతీ సహగమనాన్ని కూడా వ్యతిరేకించాడండి. సో స్వామి దయానంద సరస్వతి చేసినటువంటి కృషి కూడా అమోఘం. మహాత్మా గాంధీ అసలు స్వతంత్రానంతరం మహిళలకు ఓటు హక్కు లభించింది అంటే అది కేవలం గాంధీజీ యొక్క ప్రయత్నాల వల్లనే మహిళలకు ఓటు హక్కు అనేటువంటి లభించింది. చాలా కీలకమైనటువంటి అంశం అండి. స్వతంత్రానికి ముందు కూడా మహాత్మా గాంధీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు అనేక మంది మహిళా నాయకులు ఈ భారత జాతీయోద్యమంలో పాల్గొనడం జరిగింది. ఉదాహరణకి సరోజినీ నాయుడు, సుచేత కృపలాని, అరుణ అసఫ్ అలీ, రాజకుమారి అమృత్ కౌర్, దుర్గాబాయి దేశ్ముఖ్, వీళ్ళంతా కూడా ఈ యొక్క గాంధీజీ యొక్క అడుగుజాడల్లో నడుస్తూ ఆయన ఇచ్చినటువంటి పిలుపు మేరకు రాజకీయాల్లో ప్రవేశించి భారత జాతీయోద్యమంలో పాల్గొని స్త్రీల అస్తిత్వాన్ని కాపాడారు. సో ఈ విధంగా అనేక మంది మనకి కృషి చేయడం జరిగింది. పండిత మరియు సరస్వతి అనేటువంటి ఆమె యొక్క బిరుదులు. సో పండిత రమాబాయి సరస్వతి ఈవిడ 1889 సంవత్సరంలో శారదా సదన్ని ప్రారంభించడం జరిగింది. అలాగే 1898లో పూణేలో ముక్తి మిషన్, మహిళల కోసం ముక్తి మిషన్ అనేటువంటిది ప్రారంభించారు. స్త్రీ ధర్మనీతి, ది హై కాలింగ్ ఆఫ్ ఇండియన్ ఉమెన్ అనేటువంటి పుస్తకాలను ఆమె రచించిందండి. పండిత మరియు సరస్వతి అనేటువంటిది ఆవిడికి ఇచ్చినటువంటి బిరుదులు. స్వామి దయానంద సరస్వతి అనే విధంగా అయితే పిలిచారో అలాగే ఈవిని కూడా రమాబాయి సరస్వతి అని పిలవడం జరిగిందండి. నెక్స్ట్ విద్యాగౌరీ నీలకంఠ్ విషయంలో దగ్గర చూస్తే అహ్మదాబాద్లో ఆల్ ఇండియా ఉమెన్ కాన్ఫరెన్స్ని ప్రారంభించినటువంటి వ్యక్తి.
అలాగే కులాంతర వివాహాలకు ప్రోత్సాహం ఇచ్చి ఆమె స్వయంగా కులాంతర వివాహాన్ని చేసుకుందండి. విద్యాగౌరి నీలకంఠు ఆమె స్వయంగా కులాంతర వివాహాన్ని చేసుకోవడం జరిగింది. అలాగే శారద చట్టాన్ని అమలుకు కృషి చేసింది. మనకి రావ్ బహదూర్ హలవిరాజ్ శారదా ఈ చట్టం వెనకాల ఉన్నారు. 1929లో తీసుకొచ్చినటువంటి బాల్య వివాహాల నిషేధ చట్టాన్ని శారద చట్టం అని పిలవడానికి గల కారణం ఏంటి అంటే రావ్ బహదూర్ హరవిలాస్ శారదా అనేటువంటి వ్యక్తి యొక్క కృషి వలన వచ్చింది. సో ఈ శారద చట్టం యొక్క అమలు కోసం కృషి చేసింది విద్యాగౌరి నీలకంఠ కూడా దీని వెనకాల ఉన్నారు. అలాగే మనకి ఇతర మహిళా చట్టాలు కనుక చూసినట్లయితే సతీ సాగమన నిషేధ చట్టం ఆల్రెడీ చెప్పుకున్నాం. 1829లో సతీ సాగమన నిషేధ చట్టాన్ని తీసుకుని వచ్చాం. ఈ చట్టం ప్రకారం ఎవరైనా సరే మహిళలను భర్తతో పాటు ఆ యొక్క భర్త చనిపోయినటువంటి వితంతులను తగలబెడితే దాన్ని ఒక క్రిమినల్ నేరంగా పరిగణించి వాళ్ళని అరెస్ట్. సతీ సాగమన నిషేధ చట్టం 1889లో తీసుకురావడం జరిగింది. భర్తతో పాటు తగలబెట్టినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళ మీద ఆ నేరం కింద వాళ్ళని జైలు శిక్ష విధించడం జరుగుతుందండి. అలాగే మనకి హిందూ వితంతు పునర్వివాహ చట్టం అనేటువంటి 1856 సంవత్సరంలో తీసుకురావడం జరిగింది. వాళ్ళకి చట్టం చేసి హిందువుల వితంతువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తిరిగి వివాహం చేసుకునేటువంటి హక్కు ఉంది అని చెప్పడం జరిగిందండి. 1929వ సంవత్సరంలో బాల్య వివాహాల నిషేధ చట్టాన్ని తీసుకుని వచ్చారు. దీన్ని మళ్ళీ 2006 సంవత్సరంలో సవరించడం అనేటువంటి జరిగిందండి. కులాంతర వివాహాలకు రక్షణ కల్పిస్తూ మనకి ప్రత్యేక వివాహాల చట్టం 1872 సంవత్సరంలో ప్రత్యేక వివాహాల చట్టం తీసుకురావడం జరిగిందండి. అలాగే ఏజ్ ఆఫ్ కన్సెంట్ యాక్ట్ రుక్మాబాయి రావత్ కేసు అంటారండి. అప్పటి వరకు కూడా బాలికలకు చిన్న వయసులోనే వివాహం చేసేవారు. కానీ ఈ కేసు వచ్చిన తర్వాత బాలికలకు 12 సంవత్సరాలు నిండకుండా ఆమె యొక్క సమ్మతి లేకుండా వివాహం చేయకూడదని చెప్పేసి ఏజ్ ఆఫ్ కన్సెంట్ యాక్ట్ అనేటువంటి తీసుకుని వచ్చారు 1872 సంవత్సరంలో. ఇవన్నీ కూడా స్వతంత్రానికి ముందు చేసినటువంటి చట్టాలు. అలాగే స్వతంత్రానికి ఇమీడియట్గా 1 ఇయర్ ముందు చేసింది హిందూ స్త్రీలు వేరుగా నివసించడానికి మరియు భరణం పొందడానికి హక్కు కల్పించేటువంటి చట్టం 1946 సంవత్సరంలో చేయడం జరిగింది. ఇవన్నీ కూడా స్వతంత్రానికి పూర్వం చేసినటువంటి చట్టాలు. స్వతంత్రం తరువాత ఈ ప్రస్థానం కొనసాగిందండి మహిళల కోసం చేసేటువంటి చట్టాలు. ముఖ్యంగా కనీస వేతనాల చట్టం అంటే వాళ్ళకి కనీసం ఇవ్వాల్సినటువంటి స్త్రీలకు ఇవ్వాల్సినటువంటి ఆ యొక్క మినిమం వేజెస్ ఏదైతే ఉన్నాయో దాన్ని కల్పిస్తూ 1948లో చట్టం చేయడం జరిగిందండి. సమాన వేతనాల చట్టం కనుక అడిగినట్లయితే సమాన వేతనాలు అనేటువంటిది సమాన వేతనం 1976 1976 అండి. సో కనీస వేతనాలు ఏమో 48, సమాన వేతనాల చట్టం 76. ప్రత్యేక వివాహాల చట్టము 1954 కులాంతర వివాహాలకు రక్షణ కల్పిస్తూ ఈ 1954లో చేసినటువంటి ప్రత్యేక వివాహాల చట్టం ప్రకారం ఏం చేశారంటే జిల్లాకు ఒక వివాహాల రిజిస్ట్రార్ను ఏర్పాటు చేయడం జరిగింది. హిందూ కోడ్ బిల్ హిందువుల కోసం ప్రత్యేకమైనటువంటి చట్టాలు ఉండాలి అని చెప్పి హిందూ కోడ్ బిల్ని 1954లో తీసుకొచ్చారు నెహ్రూ గవర్నమెంట్. ఆ తర్వాత దాన్ని 1955లో ఏం చేశారు అంటే హిందూ వివాహ చట్టంగా తీసుకుని వచ్చారు. అంటే ఇప్పుడు అప్పుడు దాకా ఉన్నటువంటి కామన్ లాస్ అన్నీ కూడా ఇప్పుడు హిందువుల కోసం హిందూ కోడ్ బిల్ ద్వారా హిందూ వివాహ చట్టాన్ని తీసుకుని వచ్చారు. ఆ హిందూ వివాహ చట్టం ద్వారా ఏంటి అంటే హిందూ సమాజంలో ఉండేటువంటి బహు వివాహాలను ఖండించి ఏక వివాహాన్ని తప్పనిసరి చేసినటువంటి చట్టము. మోనోగమీస్ కంపల్సరీ హిందూ వివాహ చట్టం అనేటువంటిది హిందువుల్లో ఏక వివాహాన్ని తప్పనిసరి చేసింది. నెక్స్ట్ హిందూ వారసత్వ చట్టాన్ని 1956లో తీసుకొచ్చారు. పురుషులతో పాటు స్త్రీలకు కూడా వారసత్వపు హక్కులను కలగజేస్తూ 1956లో హిందూ సక్సెషన్ యాక్ట్ హిందూ వారసత్వ చట్టం అనేటువంటిది చేయడం జరిగింది. మహిళలు అక్రమంగా తరలించబడుతున్నారు. సో ఈ మహిళల్లో జరిగేటువంటి అక్రమ రవాణాను అరికట్టేందుకు మనకి 1956లో సీతా యాక్ట్ సప్రెషన్ ఆఫ్ ఇమ్మోరల్ ట్రాఫికింగ్ యాక్ట్ అనేటువంటి తీసుకుని వచ్చారండి 1956 సంవత్సరంలో.
అలాగే ఈ దత్తతకు సంబంధించినటువంటి పోషణకు సంబంధించినటువంటి అంశాలను తీసుకొస్తూ అక్కడ హిందూ దత్తత మరియు పోషణ చట్టం 1956లోనే తీసుకొచ్చారు. ఈ 56లో తీసుకొచ్చినటువంటి హిందూ దత్తత మరియు పోషణ చట్టం ప్రకారం ఎవరిని దత్తత తీసుకోవాలి, ఎటువంటి సందర్భంలో దత్తత తీసుకోవాలనేటువంటి విషయంలో కొన్ని నియమాలను చెప్పడం జరిగింది. ఒంటరి పురుషుడు ఆడపిల్లల్ని దత్తత తీసుకోకూడదు. దత్తత తీసుకునేటువంటి వారి యొక్క వయసు 16 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉండాలి. ఇలాంటి కొన్ని అంశాలు. అలాగే భార్య యొక్క అనుమతి లేకుండా భర్త పిల్లల్ని దత్తత తీసుకోకూడదు. ఇలాంటి కొన్ని అంశాలు పొందుపరచడం జరిగిందండి. నెక్స్ట్ వరకట్న నిషేధ చట్టము డోవరీ అబాలిషన్ ఆఫ్ డోవరీ యాక్ట్ అండి. వరకట్న నిషేధ చట్టం 1961 అండి. జూలై 1, 1961 రోజున దీన్ని ఇంప్లిమెంటేషన్లో తీసుకురావడం జరిగింది. ఈ చట్టం ప్రకారము ఎవరైనా సరే కట్నం తీసుకున్నట్లయితే నేరంగా పరిగణించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రసూతి సౌకర్యాల చట్టం మెటర్నిటీ బెనిఫిట్స్ యాక్ట్ 1961 అండి. 1961లో మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్స్ అనేటువంటి తీసుకురావడం జరిగింది. ఈ చట్టం ప్రకారం ఏంటి అంటే వాళ్ళకి 3 నెలల వేతనంతో కూడినటువంటి 12 వారాల వేతనంతో కూడినటువంటి సెలవులు ఇచ్చేవారు ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉన్నారో. అయితే దాన్ని సవరణ చేసి 2016లో దాన్ని ఏం చేశారంటే 6 నెలలు అంటే 24 వారాల పాటు ఆ యొక్క వేతనంతో కూడినటువంటి సెలవులను పొడిగించడం జరిగింది. మెటర్నిటీ బెనిఫిట్స్ యాక్ట్ 1961. ఇవన్నీ మహిళల కోసం చేసినటువంటి చట్టాలు. అలాగే లింగ ఎంపిక అనేటువంటి జరుగుతుంది, లేదా గర్భ విచ్ఛిత్తి జరుగుతుంది. లింగ ఎంపిక కారణంగా గర్భ విచ్ఛిత్తి చేయించకుండా ఉండడం కోసం ఏం చేశారంటే ఎంటీపీ యాక్ట్, మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్, అంటే గర్భ విచ్ఛిత్తి చట్టము అనేటువంటిది 1971లో తీసుకురావడం జరిగింది. ఇందులో నియమాలు పెట్టారు. తల్లికి కానీ బిడ్డకు కానీ ప్రాణానికి ప్రమాదం ఉన్నప్పుడు, లేదా ఏదైనా ప్రత్యేక సందర్భాల్లో కోర్టు అనుమతి ఇచ్చినప్పుడు అర్హత కలిగినటువంటి ఎంబీబీఎస్ డాక్టర్ ద్వారా మాత్రమే ఈ గర్భ విచ్ఛిత్తి అనేటువంటి జరగాలి అని చెప్పి కొన్ని నియమాలు తీసుకురావడం జరిగిందండి. 1984లో స్త్రీలకు న్యాయం చేయడం కోసం స్త్రీల కోసం ప్రత్యేకమైనటువంటి కోర్టుల్ని ప్రారంభించడం జరిగింది. కారణం ఏంటి అంటే వీళ్ళకు ఉన్నటువంటి ఈ యొక్క గృహహింస కేసులు కానీ, లేదా ఆస్తి వివాదాలు కానీ, వారసత్వపు హక్కులు కానీ, ఇటువంటి అంశాల మీద న్యాయం, విడాకులు కేసులు కానీ ఇలాంటి అంశాల మీద న్యాయం జరగడం కోసం మహిళల కోసం కుటుంబ న్యాయస్థానాల చట్టం చేయడం జరిగింది 1984 సంవత్సరంలో. జిల్లాకు ఒక కుటుంబ న్యాయస్థానాన్ని ఏర్పాటు చేశారు. అలాగే మహిళల పట్ల అమర్యాదపూర్వక వర్ణన చేయడం నిషేధిస్తూ 1986లో ఇండీసెంట్ ప్రొజెక్షన్ ఆఫ్ ఉమెన్ యాక్ట్ అనేటువంటిది చేయడం జరిగింది. కారణం ఏంటి అంటే అప్పుడే ఈ వాణిజ్య సంస్కృతి అనేటువంటిది అభివృద్ధి చెందుతుంది. ప్రతి చిన్న విషయాన్ని మహిళలను అసభ్యంగా చూపించడం, తద్వారా ఆ యొక్క ప్రోడక్ట్స్ని అమ్మడం, లేదా చలనచిత్రాలు కానీ లేదా వివిధ చిత్రాల్లో మహిళలను అసభ్యంగా చూపించడం, అసభ్యంగా వర్ణించడం, ఇవన్నీ చేస్తూ ఉంటే దానికి కట్టడి చేయడం కోసం ఒక చట్టాన్ని తీసుకుని వచ్చారు. మహిళల అమర్యాదపూర్వక వర్ణన నిషేధ చట్టము 1986లో తీసుకొచ్చారు. అలాగే 73, 74 రాజ్యాంగ సవరణలు చేసి రాజ్యాంగ సవరణ చట్టం 1992లో చేయడం జరిగింది. ఈ స్థానిక స్వపరిపాలనా సంస్థల్లో మహిళలకు 33% రిజర్వేషన్ అనేటువంటిది ఇవ్వడం జరిగిందండి. దీన్ని ఆంధ్ర తెలంగాణలతో కలిపి, తెలంగాణ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రంతో కలిపి దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ ఈ యొక్క స్థానిక సంస్థల్లో మహిళలకు ఉన్నటువంటి రిజర్వేషన్ని 50% పెంచడం అనేటువంటిది కనిపిస్తుంది. అలాగే 2005లో మహిళలకు ఒక అద్భుతమైనటువంటి చట్టం తీసుకొచ్చారు. ది ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్, గృహహింస నిరోధక చట్టము. ఈ చట్టం ద్వారా మహిళలకు 4 రకాలైనటువంటి హింసల నుంచి రక్షణ కల్పిస్తుందండి. భౌతిక హింస, మానసిక హింస, ఆర్థిక హింస, లైంగిక హింస అని 4 రకాల హింసల నుంచి మహిళలను కాపాడడం అనేటువంటి జరుగుతుంది. గృహంలో నివసించేటువంటి ఏ మహిళకైనా సరే ఈ చట్టం వర్తిస్తుంది. 2005 సంవత్సరంలో ఈ యొక్క ద ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అనేటువంటి తీసుకురావడం జరిగిందండి. అలాగే బాల్య వివాహ చట్టానికి 1929లో తీసుకొచ్చినటువంటి చట్టానికి సవరణ చేస్తూ 2006లో మళ్ళీ బాల్య వివాహాల నిషేధ చట్టం అనేటువంటి చేయడం జరిగింది. చిన్నపిల్లలపై విపరీతంగా నేరాలు జరుగుతున్నాయండి.
అయితే దీనికి కట్టడి చేయడం కోసం 2012 సంవత్సరంలో పోక్సో చట్టం అనేటువంటి తీసుకుని వచ్చారు. ప్రివెన్షన్ ఆఫ్ చైల్డ్ సెక్షువల్ అఫెన్సెస్, చిన్న పిల్లలపై లైంగిక నేరాలను నిరోధించేటువంటి చట్టాన్ని తీసుకుని వచ్చారు. దీన్నే పోక్సో చట్టంగా పేర్కొనడం జరుగుతుంది. సో 2012లో ఈ చట్టాన్ని తీసుకుని వచ్చారండి. అలాగే నిర్భయ చట్టం, ఎప్పుడైతే 2012 డిసెంబర్ నెలలో నిర్భయ సంఘటన జరిగిందో అక్కడ జస్టిస్ జేఎస్ వర్మ కమిషన్ ఏం చేసింది అంటే ఆ క్రిమినల్ లాలో ఉన్నటువంటి లోపాలను సవరిస్తూ ఒక అమెండ్మెంట్ చట్టాన్ని తీసుకుని వచ్చింది. దీన్నే క్రిమినల్ లా అమెండ్మెంట్ చట్టం అని కానీ, నేర న్యాయ సవరణ చట్టం అని కానీ, లేదా నిర్భయ చట్టం అని కానీ పిలుస్తారు. 2012లో ఇన్సిడెంట్ జరిగింది, 2013లో చట్టం తీసుకురావడం జరిగిందండి. అలాగే పని ప్రదేశాల్లో అంటే 90లకు ముందు మహిళల పరిస్థితి వేరు, 90ల తర్వాత మహిళల పరిస్థితి వేరు. ఎప్పుడైతే మల్టీనేషనల్ కంపెనీస్ అనేటువంటివి వచ్చాయో, అమెరికా టైమింగ్స్లో మన భారతదేశంలో ఈ నాలెడ్జ్ ప్రాసెసింగ్ కంపెనీసు, బిజినెస్ అవుట్ సోర్సింగ్ ప్రాసెసింగ్ కంపెనీసు, ఈ ఐటీ కంపెనీలు ఇవి పనిచేయడం మొదలుపెట్టాయో, 24/7 పనిచేయడం మొదలుపెట్టాయో, మహిళల కార్యాలయాల్లో అత్యధిక సమయం వాళ్ళు గడుపుతున్నారండి. గృహాలకే పరిమితమైనటువంటి ఈ హింస కార్యాలయాలకు కూడా ప్రవేశించింది. కాబట్టి కార్యాలయాల్లో మహిళలను లైంగికంగా వేధించడం నుంచి కాపాడడం కోసం ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హరాస్మెంట్ యాక్ట్, పాష్ యాక్ట్ అనేటువంటి తీసుకుని వచ్చారు. దీన్ని 2013 సంవత్సరంలో తీసుకుని వచ్చారండి. దీని ప్రకారం ప్రతి కార్యాలయంలో కూడా షీ బాక్సెస్ అనేటువంటి ఏర్పాటు చేయాలి, కంప్లైంట్ బాక్సెస్. అలాగే ఆ విధంగా వచ్చినటువంటి కంప్లైంట్ని ఒక నియమిత కాలంలో దాన్ని విచారణ చేయాలి. విచారణ చేసిన తర్వాత ఆ వచ్చినటువంటి అవుట్కమ్ ఏదైతే ఉంటుందో, ఆ యొక్క రిపోర్ట్ ఏదైతే ఉంటుందో ఆ రిపోర్ట్ని 90 రోజుల్లోగా ఇంప్లిమెంట్ చేయాలి. అదేవిధంగా ఈ చట్టం ప్రకారం ప్రతి కార్యాలయంలో కూడా పాష్ కమిటీ, లైంగిక వేధింపుల ఫిర్యాదుల కమిటీ అనేటువంటిది ఏర్పాటు చేయాలి. ఇవన్నీ కూడా ఈ చట్టం ప్రకారం చేయడం జరిగిందండి. అలాగే లేటెస్ట్గా కనుక చూస్తే చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ ఇవ్వడం కోసం 33% రిజర్వేషన్లు ఇవ్వడం కోసం ఈ యొక్క 2023లో మహిళా రిజర్వేషన్ చట్టం అనేటువంటి తీసుకురావడం జరిగింది. ఇది 2023 అండి. ఇది సవరణ బిల్లు ఏది అంటే 108వ రాజ్యాంగ సవరణ బిల్లు. ఇది ఏం చేస్తుందంటే భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 330A, 332A అండ్ 334A అనేటువంటి కొత్త ఆర్టికల్స్ని ప్రవేశపెడుతుంది. దీని ద్వారా మనకి మహిళలకు లోక్సభలోనో, రాజ్యసభలోనో, రాష్ట్ర శాసనసభల్లోనో మహిళలకు 33% రిజర్వేషన్లు అనేటువంటివి లభిస్తాయి. ఇది ఎప్పటి నుంచో ఉన్నటువంటిది. గతంలో 1996లోనూ, 98లోనూ, 99లోనూ, 2002లోనూ, 2003లోనూ కూడా ఈ బిల్లును ప్రవేశపెట్టినప్పటికీ తర్వాత అప్పుడు అది అంగీకరించబడలేదు. కానీ ఇది పూర్తిగా మనకు 2003లో అది చట్టంగా చేయడానికి అది తీసుకుంది. నెక్స్ట్ డీలిమిటేషన్ తర్వాత మహిళలు ఈ అవకాశాన్ని పొందబోతున్నారండి. అంటే డీలిమిటేషన్ మనకి 2029లో డీలిమిటేషన్ తర్వాత కొత్త రిజర్వేషన్ చట్టం అనేటువంటిది అమల్లోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ప్రస్తుత లోక్సభలో మహిళల యొక్క ప్రాతినిధ్యం కనుక చూసినట్లయితే మనకి 14.94% మాత్రమే ఉంది. అలాగే రాజ్యసభలో వాళ్ళ యొక్క రిప్రజెంటేషన్ కనుక చూసినట్లయితే 14.5% ఉంది. రీసెంట్ ఎలక్షన్స్లో వాళ్ళ రిప్రజెంటేషన్ చూస్తే దీన్ని ఇప్పుడు 33%కి పెంచాలి అని చెప్పి బిల్లు తీసుకురావడం జరిగింది. ఎప్పుడైతే మహిళలు రాజకీయంగా సాధికారత సాధిస్తారో ఆటోమేటిక్గా వాళ్ళు సాధికారత ఎంపవర్మెంట్ అనేటువంటి దిశగా అడుగులు వేస్తారండి. నెక్స్ట్ మనకి లింగ సమానత్వం అనేటువంటిది ఏ విధంగా ఉంది అనేటువంటి దాని మీద కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీకు క్వశ్చన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుందండి. గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2023 రిపోర్ట్ కనుక మనం చూసినట్లయితే ఈ రిపోర్ట్ 2024లో వెలువడింది. మొత్తం 146 దేశాలు ఇందులో పాల్గొన్నాయి. ఇందులో భారతదేశం యొక్క ర్యాంకింగ్ 129 ఇంపార్టెంట్. అలాగే 2022లో మనం చూసినట్లయితే 108వ స్థానంలో ఉంది. 2021లో 122వ స్థానంలో ఉంది. ఇవన్నీ కూడా భారత యొక్క స్థానాలండి. అదేవిధంగా మనకి ఎస్డిజి గోల్స్ ఉన్నాయండి. ఈ ఎస్డిజి గోల్స్ కనుక మనం చూసినట్లయితే ఎస్డిజి గోల్స్లో గోల్ నెంబర్ 5 లింగ సమానత్వం గురించి సూచిస్తుంది. ఇది కూడా మీకు సాధారణంగా ఎగ్జామ్స్లో వచ్చేటువంటి క్వశ్చన్. లింగ వ్యత్యాస సూచికలు అనేటువంటిది యుఎన్డిపి దేని ప్రాతిపాదికన సూచిస్తుంది అంటే స్త్రీల ఆర్థిక భాగస్వామ్యము మరియు అవకాశాలు, విద్యా విజయాలు,
ఆరోగ్యము, రాజకీయ సాధికారత. ఎప్పుడైతే మనకు కేవలం 14.4%, 14.5% మాత్రమే మనకి ఈ రిప్రజెంటేషన్ అనేటువంటిది ఉందో, అప్పుడు ఆటోమేటిక్గా ఈ యొక్క లింగ వ్యత్యాస సూచిక అనేటువంటిది చాలా తక్కువ స్థానంలోకి మనకు వచ్చేసామండి. కాబట్టి వీటిని ఆధారంగా చేసుకుని మనకి ఈ యొక్క జెండర్ గ్యాప్ ఇండెక్స్ అనేటువంటిది, ర్యాంకింగ్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. సో వివిధ మతాల్లో స్త్రీల అంతస్తు కనుక మనం చూసినట్లయితే ఇస్లాం మతం కూడా మహిళలకు మంచి అంతస్తు ఇచ్చింది. కానీ ఇస్లాం మతంలో ఉండేటువంటి బహుభార్యత్వము, బుర్కా వేసుకునేటువంటి సాంప్రదాయము, ఇలాంటివన్నీ కూడా నికా హలాల్ సాంప్రదాయము, ఇవన్నీ కూడా ఇస్లాం మతంలో మహిళల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి అంశాలు. అందుగురించే మనకి ఈ యొక్క ట్రిపుల్ తలాక్ ఏదైతే ఉందో, ముమ్మార్ తలాక్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయడం జరిగింది. తలాక్ను రద్దు చేయలేదు, ముమ్మార్ తలాక్ను మాత్రమే రద్దు చేశారు. అంటే వెంటనే చెప్పేటువంటి తలాక్లు, దాన్ని రద్దు చేయడం జరిగిందండి. అయితే ఇస్లాం మతంలో కూడా కొన్ని మంచి విషయాలు ఉన్నాయి మహిళలకు. కారణం ఏంటి అంటే వాళ్ళకి ఇచ్చేటువంటి ఆ భరణం ఏదైతే ఉందో మెహర్ అంటారు. దాన్ని ఏమంటారు? మెహర్ అంటారు. ఇది ఏ మతంలోనూ కూడా లేదండి. నెక్స్ట్ క్రైస్తవ మతం మహిళలకు సమాన అవకాశాలు ఇచ్చిందండి. హైలీ ఎడ్యుకేటెడ్ ఉమెన్ ఏ మతంలో ఉన్నారు అంటే క్రైస్తవ మతంలో ఉన్నారు. మహిళలకు స్వేచ్ఛను ఎక్కువగా ఇచ్చినటువంటి మతం ఏది అంటే క్రైస్తవ మతం. అలాగే బౌద్ధ జైన మతాలు ఈక్వాలిటీ ఇచ్చాయి అని మనం చెప్పుకున్నాం. అలాగే సిక్కు మతం కనుక చూసినట్లయితే సిక్కు మతం కూడా మహిళలకు మంచి అవకాశాలు ఇచ్చినాయండి. కర్మకాండల్లో పాల్గొనేటువంటి అవకాశం, పురుషులతో పాటు స్త్రీలు కూడా కర్మకాండల్లో పాల్గొనవచ్చు, మత పెద్దలుగా ఉండొచ్చు, కుటుంబ పెద్దగా కొనసాగవచ్చు. ఇలాంటి అవకాశాలన్నీ కూడా మహిళలకు ఇచ్చినప్పటికీ వాళ్ళ సమాజంలో కూడా సిక్కు సమాజంలో కూడా వరకట్న సమస్య అనేటువంటిది ఉంది. సతీ సాగమనం అనేటువంటిది వాళ్ళు కూడా కొంతకాలం కొనసాగించారు. దీంతోపాటు వితంతు పునర్వివాహం మీద ఆంక్షలు అనేటువంటివి కనిపించాయి. ఇవన్నీ కూడా ట్రెడిషనల్ సిక్ సొసైటీలో ఉన్నటువంటి సమస్యలు. నెక్స్ట్ జొరాస్ట్రియన్ మతం, పార్సీలు చూస్తే ఇటు హిందూ సాంప్రదాయాలు అటు ముస్లిం సాంప్రదాయాలు రెండు కూడా తీసుకుని వచ్చారు. పార్సీలని ఎందుకన్నారంటే పర్షియా నుంచి వచ్చారు కాబట్టి పార్సీలు అన్నారు. వీళ్ళు కూడా అనుభవించినటువంటి సమస్యలు ఏంటంటే బాల్య వివాహాలు ఉన్నాయి, వరకట్న సమస్య ఉంది, వితంతు పునర్వివాహాల మీద ఆంక్షలు ఉన్నాయి, స్త్రీ విద్యకు నిరాకరణ ఉంది. ఇవన్నీ కూడా వీళ్ళ సమాజంలో ఉన్నటువంటి మహిళలు అనుభవిస్తున్నటువంటి సమస్యలండి. సో వీళ్ళ సమాజంలో కూడా కుర్సెంజీ, మెకంజీ, దాదాబాయి నౌరోజీ మొదలైనటువంటి సంఘ సంస్కృతుల యొక్క కృషి వలన ప్రస్తుతం వాళ్ళ యొక్క అంతస్తు అనేటువంటిది అభివృద్ధి చెందింది. ఈ విధంగా వివిధ మతాల్లో మహిళలకు మంచి అవకాశాలు ఉన్నాయి, కొన్ని ఇబ్బంది పెట్టినటువంటి అంశాలు ఉన్నాయండి. మహిళలకు సంబంధించినటువంటి 2011 జనాభా లెక్కలు కనుక మనం తీసుకున్నట్లయితే భారతదేశంలో అంటే ప్రస్తుతం మీరు 2011 జనాభా లెక్కలే మీరు చూసుకోవచ్చు. మళ్ళీ సెన్సస్ రిపోర్ట్ వచ్చేంత వరకు దీన్ని ఫాలో అవ్వచ్చండి. 2011 జనాభా లెక్కలు కనుక చూసినట్లయితే భారతదేశం యొక్క మహిళల జనాభా 58.75 కోట్లు. అందులో అక్షరాస్యత 65.46%. అండ్ ఎంఎంఆర్ మెటర్నిటీ మార్టాలిటీ రేటు ప్రతి లక్షకి 178. అండ్ శిశు మరణాల సంఖ్య 1000కి 42. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రసూతి మరణాలు అనేటువంటి ఎప్పుడు కూడా 1,00,000 క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది, శిశు మరణాలు అనేటువంటిది 1000 క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుందండి. లింగ నిష్పత్తి ప్రతి 1000 మంది పురుషులకు కేవలం 943 మంది స్త్రీలు మాత్రమే ఉన్నారు. తెలంగాణ అంశాలు కనుక మనం చూసినట్లయితే తెలంగాణలో మహిళా జనాభా 1.74 కోట్లు, అక్షరాస్యత 57.99%. దేశ యావరేజ్ కన్నా తక్కువగా ఉంది. ఈ విషయంలో మనం ఇప్పుడు ఎక్కువగా కృషి చేస్తున్నాం కాబట్టి ఇది ఇంప్రూవ్ అయ్యేటువంటి అవకాశం ఉందండి. లింగ నిష్పత్తి కనుక చూసినట్లయితే ప్రతి 1000కి 988 మహిళలు ఉన్నారు. అంటే దేశ యావరేజ్ మీద తెలంగాణ యావరేజ్ బాగుంది అని అర్థం చేసుకోవాలండి. ప్రసూతి మరణాలు కూడా నేషనల్ యావరేజ్ మీద మనం మెరుగైనటువంటి స్థితిలోనే ఉన్నాం. 1,92 మరణాలు సంభవిస్తున్నాయి. శిశు మరణాలు కూడా నేషనల్ యావరేజ్ మీద తక్కువే ఉంది. శిశు మరణాలు 1000కి 39 సంభవిస్తున్నాయి. ఇవి తెలంగాణ పరంగా 2011లో ఉన్నటువంటి మహిళలకు సంబంధించినటువంటి కొంత ఇంపార్టెంట్ డేటా.
ఈ విధంగా మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మహిళల గురించి మనకి టాపిక్స్ అనేటువంటి వచ్చేటువంటి అవకాశం ఉంది. వీటి మీద కనుక మీరు అవగాహన తెచ్చుకున్నట్లయితే ఎగ్జామ్లో ఖచ్చితంగా ఆన్సర్ చేస్తారు. నెక్స్ట్ ఎపిసోడ్లో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.